ఎనర్జీ బాడీ అని మనకు తెలుసు, ఒక ఎనర్జెటిక్ బాడీ మన సూక్ష్మ శరీరం అని మనకు తెలుసు. కానీ అది అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, అది ఎట్లాగ వస్తుంది, అది 5 శరీరాలు ఏంటి అనే వివరించే ప్రయత్నం మీకు చేసి క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ ఇందులోని సూక్ష్మ శరీరం ఉంది, ఏ శరీరంలో సిద్ధులు వస్తాయి అంటే ఎక్కడ, అంటే మనకి పవర్స్, స్పిరిచువల్ పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ ఎక్కడ, ఏ శరీరంలో నుంచి వస్తాయి, ఎక్కడ వస్తాయి అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ నేను ఇందాక చూపించినట్టు భౌతిక శరీరం అంటారు. అంటే బయట మన ఉన్నటువంటి ఈ ఫిజికల్ బాడీని మనం అన్నమయ కోసం అంటాం, అంటే భౌతిక శరీరం, ఇది భౌతిక శరీరం అంటారు. తర్వాత రెండో శరీరం అని చెప్పాను చూసారా, ప్రాణమయ కోసం అంటాం అని చెప్పేసారా, దాన్నే ఫాంటమ్ శరీరం అని కూడా అంటారు. అంటే ఈ రెండో శరీరంలో, అంటే మన ఈ భౌతిక శరీరం కాకుండా ఉన్నటువంటి ఆ రెండో శరీరంలోనే దాన్ని ప్రాణమయ కోసం, అంటే ప్రాణమయ శరీరం లేదా ఫాంటమ్ శరీరం అని కూడా అంటారు దీన్ని. సో ఈ ఫాంటమ్